అమ్మా అమ్మా చివరికి నా కొడుకుని మోసం చేసి తప్పించుకు రావాల్సి వచ్చింది. ఇలా ఎన్ని రోజులు మొహం చాటేయాలి? అమ్మా అమ్మా అని రాము పిలుస్తుంటే ఆ పిలుపు నా మనసుని లాగేస్తుంటే కాదని ఇలా ఎంత కాలం పారిపోవాలి? ఏ కారాపు ఇదేంటి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది? రేపు అమూల్యని దుబాయ్కి అమ్మేసిన తర్వాత మన మీద అనుమానం రాకుండా ఉండాలి అంటే కాస్త ప్రేమ చూపించాల్సిందే. ఏంటోదినా, ఏంటి ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు? కారేది? కారు తీసుకొని రాలేదు వదిన. డాక్టర్స్ నడిస్తే మంచిది అన్నారు. అందుకే నడుచుకుంటూ గుడికి వెళ్ళొస్తున్నాను. అబ్బచ్చా, నీ కోడలు కారివ్వను, కావాలంటే నడుచుకుంటూ తిరుగు అని చెప్పిందని నాకు తెలియదనుకున్నావా? ఓ తెగ కబుర్లు చెప్తున్నావు. అంతేలే వదినా, ఒక వయసు వచ్చిన తర్వాత ఒంటికి ఆ మాత్రం వ్యాయామం అవసరం. సరేలే వదినా, ఇంటికెళ్దాం పదా. ఇప్పుడా? అవునదినా, ఎలాగో వచ్చావు కదా, ఇంటికి వెళ్ళి మీ కూతుర్ని చూసి పలకరించి కాఫీ తాగి వెళ్ళొచ్చు. రావదినా. ఇప్పుడు కాదులే వదినా, ఇంకొకసారి వస్తాను. మేమంత కాని వాళ్ళమా? అయ్యో అదేం లేదు వదినా. మరి లేకపోతే ఏంటి? ఇంటికి రావద్దినా అని ఎంత అభిమానంతో పిలిస్తే రానంటావేంటి? మీలాంటి ధనవంతులు మా ఇంటికొస్తే మీ ఐశ్వర్యం మాకు అంటుకుంటుందని భయమా? అదేం మాట వదినా. మా ఇంటి మహాలక్ష్మి అయినా నా కూతుర్నే మీ ఇంటికి కోడలుగా పంపించాను కదా. అందుకే కదా ఇంటికి రమ్మనేది. రావదినా, నిన్ను చూస్తే అమూల్య కూడా చాలా సంతోషిస్తుంది. రావదినా, రా. వదినా కూర్చో. అమ్మా ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమైందండి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకు అలా ఉన్నారు? నాకంతా ఆశ్చర్యంగా అయోమయంగా ఉంది సీత. అమ్మని గుళ్ళో చూశాను. నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా అమ్మ వెళ్ళిపోయింది. అమ్మకి వినిపించలేదేమో అని చాలాసార్లు గట్టిగా పిలిచాను. కానీ అమ్మ ఒక్కసారి కూడా నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఏంటండి మీరు? అత్తమ్మ ఏంటి, మీరు పిలిస్తే పలక్కుండా వెళ్ళిపోవడం ఏంటి? అసలు మీరు చూసింది అత్తమ్మని అయ్యుండరు. అయ్యో లే సీత, ఖచ్చితంగా తన అమ్మే. నా కళ్ళతో నేను చూశాను. మీరేదో పొరపాటు పడుంటారండి. అరే ఏంటి సీత, నేనెవరినో చూసి పొరపాటు పడతానా? తనెవరు? అమ్మ. అమ్మ విషయంలో నేనెలా పొరపాటు పడతాను? నేను చాలా క్లియర్గా చూశాను. నేను దగ్గరికి వెళ్ళేసరికి మిస్ అయిపోయింది. అమ్మ కోసం అక్కడంతా ఎంత వెతికానో తెలుసా? మీరు పిలిస్తే అత్తమ్మ అలా చూడకుండా వెళ్ళరు కదండి. అదే కదా నాకు అర్థం కాంది. నాకంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది సీత. అసలు అమ్మ ఎందుకు అలా చేసింది? అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకండి? ఉండండి, ఇప్పుడే అత్తమ్మకి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను. రావదినా.
సీత ఫోన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా గుళ్ళో జరిగింది రాము సీతతో చెప్పే ఉంటాడు. ఏం జరిగిందో అని సీత ఫోన్ చేస్తోంది. ఎవరొదినా? ఆహా, అది ఇంటి దగ్గర నుంచి వదినా. నేనింకా రాలేదని మీ అన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారు. అమూల్యని చూసిపోదామని వచ్చినట్లు చెప్పొదినా. అన్నయ్య గారు తాతయ్య గారు కూడా సంతోషిస్తారు. లోపలికి రావదినా. ఇదేంటండి అత్తమ్మ ఫోన్ కట్ చేస్తున్నారు? అనుమానమే లేదు, అమ్మ కావాలనే ఫోన్ కట్ చేస్తుంది. అంటే నేను చూసింది అమ్మనే. అమ్మ కావాలనే నన్ను అవాయిడ్ చేస్తుంది. చచ్చా, అలాంటిదేం ఉండదండి. ఆవిడేదో పనిలో ఉండి ఫోన్ కట్ చేసుంటారు. దీనికే మీరేదేదో ఊహించుకోకండి.